సో మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా అందరికీ ఆ ఫెసిలిటీ ఉండాలి కదండి. వెళ్ళి of course, కానీ స్మగ్లింగ్ మీరు ఇంతకుముందు కడుపు లోపల క్యాప్సూల్స్ రూపంలో ఎక్కడి నుంచో లోపల ఇలా రకరకాల రూపంలో మనల్ని స్మగ్లింగ్ చేస్తారే, ఇప్పుడు ఇంకింత పెరుగుద్దేమో ఇట్లాంటి నిర్ణయాల వల్ల మనకు తెలియదు కదండి కదా. సో మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కూడా విపరీతంగా కొంటుంది బంగారం. అంటే మన దేశ ఆర్థిక భద్రతకు ఇది అవసరమా అంటే జస్ట్ సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఖచ్చితంగానండి. గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అండి. అంటే మనకి గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదండి. ఓకే, ఎందుకంటే దీన్ని ఒక మనం ఇన్సూరెన్స్ గా చూస్తాం. అంటే ఎప్పుడైతే మన కరెన్సీ డిప్రిషియేట్ అవుతుందో, మనకి ఎమర్జెన్సీ కండిషన్ వస్తుందో, ఈ గోల్డ్ అనేది ఎక్కడైనా ట్రేడబుల్ కదండి. అవును, గోల్డ్ అనేది కన్జంప్షన్. అవును. ఇప్పుడు మీరు ఇలా ఆలోచించి మీరు ఒక మాట చెప్పండి. షేర్లు ఉన్నాయండి, షేర్ మార్కెట్లో ఇప్పుడు మనం షేర్ల గురించి కూడా చాలాసార్లు మాట్లాడాం. ఓకే, అవును. షేరు నిత్యావసరమా, బంగారం నిత్యావసరమా? బంగారమే అదేంటి షేర్ కంటే కదా. బంగారాన్ని వేసుకుంటాం, షేర్లు ఏం చేస్తాం. ఇక్కడ నేను రిటర్న్ గురించి మాట్లాడతా. అదే నా పాయింట్ ఏంటంటే